తెలంగాణలో కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాన్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, నామినేషన్ల గడువు తెలంగాణలో కూడా ముగిసింది. సో దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ ముగిసింది. సో ఇక మీద నుంచి ఏదైతే ఇంకా 12 రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉండడంతో ఇప్పటికే పోటాపోటీన ఇటు అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మొత్తం కూడా ఇప్పటి వరకు చూసుకుంటే 625 ఏదైతే ఈసీ గుర్తించింది, అభ్యర్థులను గుర్తించింది. ఇందులో ఏదైతే కొంతమంది కూడా కొంతమంది రిజెక్ట్ అయ్యాయి. దాంతోపాటు మరి కొంతమంది నామినేషన్ కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి జాబితా, దాంతోపాటు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తులను కూడా ఈసీ ప్రకటించనుంది. మొత్తం కూడా అంటే 77 మంది ఏదైతే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోనే అత్యధికంగా 77 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ ఈసీ కార్యాలయానికి కూడా దాదాపు 77 మంది అభ్యర్థులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా ఈసీ సిఇఓ వికాస్ రాజ్ని కూడా కలిసి తమ ఏదైతే కంప్లైంట్ కూడా ఫిర్యాదులు కూడా చేశారు. చిన్న కారణాలు, చిన్న పొరపాట్లతో దాదాపు 77 మంది అభ్యర్థులను రిజెక్ట్ చేయడం ఏంటంటే కూడా వారంతా ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలో వారంతా కూడా లీగల్గా ఫైట్ చేస్తాము, కోర్టును కూడా ఆశ్రయిస్తామంటూ కూడా 77 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇప్పటికే వారు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదిలా ఉంటే మాత్రము మొత్తం కూడా 625 మంది అభ్యర్థులు 1428కి పైగా సెట్లను ఏదైతే దాఖలు చేశారు. సో ఈ దాఖలు చేసినటువంటి సెట్లలో కొంతమంది ఇప్పుడు దాదాపు 30 నుంచి 40 మంది వరకు విత్డ్రా చేసుకున్నటువంటి సమాచారం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు మరి కాసేపట్లోనే ఈసీ కూడా వెల్లడించనుంది. సో మరోవైపు ఈసారి ఎలక్షన్స్ ని పకడ్బందీగా నిర్వహించాలని కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. 13వ తేదీన జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలు అత్యధికంగా ఉన్నాయి. ఇటు పాత బస్తీలో, హైదరాబాద్ సెగ్మెంట్ పరిధిలో. సో వీటి మీద కూడా ఈసీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్, దాంతోపాటు ఎక్కడికక్కడ కూడా ఏదైతే నగదును అక్కడ రవాణా చేస్తున్నటువంటి వారి మీద కూడా పూర్తిగా ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ద్వారా కూడా పూర్తిగా దృష్టి కేంద్రీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పటి వరకు ఏదైతే ఈ రోజు వరకు అయితే విత్డ్రాకు సంబంధించినటువంటి పర్వం ముగిసింది. ఇక మీద నుంచి ఏదైతే ఎన్నికలకు 12 రోజుల సమయం మాత్రమే, అతి తక్కువ సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటికే అభ్యర్థులంతా కూడా పోటాపోటీన ప్రచారంలో నిమగ్నమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. నీలిమా, రైట్, థ్యాంక్ యూ నుమాన్.